తాండూరులో కాగ్నా బ్రిడ్జ్ పై బీజేపీ నేతల పరిశీలన. తాండూరు పట్టణ పరిధిలోని కాగ్నా బ్రిడ్జ్ ని బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పరిశీలించారు. బ్రిడ్జ్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదన్న ఆరోపణలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణ పనులపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు కీలకమైన కాగ్నా బ్రిడ్జ్ నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడడం తీవ్రంగా పరిశీలించాల్సిన అంశమన్నారు. ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి పనుల్లో అవినీతి, అక్రమాలు, నాణ్యత లోపాలకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. బ్రిడ్జ్ నిర్మాణ నాణ్యతలపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని ఆయన కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు బంటారం భద్రేశ్వర్, పటేల్ విజయ్ కుమార్, పట్టణాధ్యక్షుడు నాగర మల్లేశం, మల్లికార్జున్, బండారి శ్రీకాంత్, దోమకృష్ణ, రమేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క వర్షానికే బాగానే వచ్చింది వాటర్. చాలా పోయింది అది పోతుంది సార్. ఈ ప్రమాదం ఉంది ఆల్రెడీ పచ్చులు స్టార్ట్ అయ్యేది చూస్తారు. అవునవును, అది ఉన్నది ఇక్కడ. ఇది కూడా పోతుంది. స్టోరింగ్ ఆఫ్ వాటర్ కాదు, మన డస్ట్ ఎక్కువ ఉంది దాంట్లో కూడా. ఇట్లా క్వాలిటీ ఆఫ్ సిమెంట్ ఇది పక్కది దీనికి కూడా క్వాలిటీ తేడా ఉన్నది. ఇట్లా సరిపడా కంకర్ లేదు, సిమెంట్ లేదు. ఈ ఇసుక తీసుకొని కూడా వేయచ్చు కదా. డస్ట్ కూడా లేదు, మొత్తం దుమ్ముంది. ఇప్పుడు మట్టి అంటే దుమ్మంటే వచ్చింది. కానీ చాలా కొన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా కట్టింది దాన్ని కరెక్ట్ మెయింటెనెన్స్ చేసింటే ఇంకా ఉంటుండే. ఎంత దౌర్భాగ్య స్థితికి మనం చేరుకున్నామంటే సంవత్సరంలో ఇది రెండోసారి. గత సంవత్సరమే మేమందరం కూడా ఇక్కడ బట్టి విక్రమార్కకు అక్కడ కొద్ది ముందరికి వెళ్తే అక్కడ పెద్ద హోల్ పడి దాని విషయమై నాణ్యత లోపించింది. వీటిపైన కాంట్రాక్టర్ పైన క్రిమినల్ చర్యలు తీసుకోండి, డబ్బులు రికవర్ చేయండి అని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినప్పుడే మమ్మల్ని కేసులు బుక్ చేసి ఈడికెళ్ళి కొడంగల్ తీసుకెళ్ళి ఆడికెళ్ళి కొండాస్పేట తీసుకుపోయి మా మీద చర్యలు తీసుకున్నారు. కానీ తప్పు ఎవరు చేసిరో వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడము సిగ్గుచేటుగా భావిస్తున్నాను. ఎందుకంటే మనకు తాండూరుకు కొడంగల్కు మధ్యలో ఉన్న బ్రిడ్జ్ పెద్ద బ్రిడ్జ్ ఇది ఒకటే. దీంట్లో ఇప్పటి వరకు గత సంవత్సరం ఒక బొక్క పడ్డది, ఇప్పుడో బొక్క పడ్డది, కింద నీళ్ళు కనిపిస్తున్నాయి. నాణ్యత లోపించి మేము మొత్తుకుంటుంటే మా పైన క్రిమినల్ చర్యలు తీసుకొని మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తారు తప్ప మేము ప్రజల పక్షాన ప్రజల కోసం కొట్లాడుతుంటే ఈ కాంట్రాక్టర్ పైన, అధికారుల పైన అప్పుడు సంబంధించినటువంటి ఎవరైతే పొలిటికల్గా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ ఉంది, దీన్ని పర్యవేక్షించడం మానేసి ఇప్పటికి కూడా మళ్ళీ బీజేపీ వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామని చెప్పడమే తప్ప ఎవరు దీనికి కారణము? దీని నాణ్యత లోపించిన కాంట్రాక్టర్గా, అధికారులదా, అప్పటి రాజకీయ నాయకులదా, వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ నుంచి డబ్బులని రికవర్ చేయాలని చెప్పేసి మేము బీజేపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. వితిన్ 1 వీక్లో కూడా మీరు ఎంక్వైరీ చేసి క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళ నుంచి డబ్బులు రికవర్ చేయకుంటే మేము మా రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మేము అడ్డుకుంటామని చెప్పేసి ఇక్కడ ఎవరు వచ్చినా, మినిస్టర్లు వచ్చినా ఎవరు వచ్చినా అడ్డుకొని దీన్ని రికవర్ చేసేంత వరకు కూడా మేము విడవబోమని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ తరఫు నుంచి మేము కోరడం జరుగుతుంది. పరిమాణంలో ఏమాత్రం కూడా మిక్స్ అయ్యింది, పూర్తిగా డస్ట్. అంటే దీంట్లో మినిమం కనీసం ఒక 30% కూడా నాణ్యత ఎంత దుర్మార్గం, ఎంత పెద్ద మొత్తంలో దండుతున్నారు అనేది ఇదే నిదర్శనం. కానీ కింద డస్ట్ వెళ్తున్నది. జిల్లాలో సమీప కూతవేటు దూరంలో ఆయన కాన్స్టిట్యూన్సీ ఇక్కడ నుంచే వెళ్తారు, ఇక్కడ నుంచే రోజు ప్రయాణం చేస్తారు. కాబట్టి దీని పట్ల
ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలో ఉద్యమం చేస్తాం. మేము కోర్టు కూడా వెళ్తాం. ఖచ్చితంగా కోర్టు ద్వారా కూడా మాకు న్యాయం జరగాలి. తాండూరు ప్రజలకు కానీ ఈ యొక్క రహదారి మీద వెళ్తున్నటువంటి వాళ్ళు అత్యంత ప్రమాదకరంగా ఉంటే కూడా ఇప్పుడు ఖాళీ చుట్టూ ఏదో పెట్టేసి ఏదో కడిదూరు చర్యలో ఈరోజు చేస్తున్నారు తప్ప ఏమాత్రం కూడా మొన్నటికి మొన్న గీనే పెద్ద గుంటని దాన్ని పైన ప్యాచ్ చేసినప్పుడు కూడా చెప్పినాం సంబంధిత అధికారులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ కానీ గతంలో మా ఎంపీ గారి ద్వారా అందరికీ ఫోన్లు చేయించినాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అయినా ఇప్పటికి ఇంత నిర్లక్ష్యానికి ఒడిగడుతున్నారంటే ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనే విషయం మీకు వాళ్ళు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఎక్కడికక్కడ మంత్రులని అన్ని సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులను మేము అడ్డుకుంటాం. ఖచ్చితంగా దీనికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము బీజేపీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.